నైట్ స్టే కోసం వెతుక్కుంటూ వచ్చిన. బాగా చలి పెట్టింది ఒకటేసారి. పెడితే ఇక్కడ క్యాంప్ ఉంది, రోడ్డుకు సంబంధించి క్యాంపు. వాళ్ళని అడిగితే ఇది చూడండి కొండలు ఎట్లున్నాయో. ఇందులో వేసుకోమన్నారు క్యాంపు. ఇందులో వేరే వాళ్ళు ఉండిపోయారంట. అందులో టెంట్ వేసుకొని అందులో పడుకున్నా. చాలాసేపు పడుకున్నా. అన్నీ మొత్తం బయట పెట్టేసిన. బైక్ అయితే ఇక్కడ పెట్టిన. నైటు చూసుకుంటే మొత్తం కొండల పైన మొత్తం మంచే. చలి అయితే ఏం పెట్టలేదు. టెంట్లో కొంచెం వెచ్చగానే ఉంటుంది, బాగానే ఉంటుంది టెంట్లో. చలో ఇంకా టక్ ప్యాక్ చేసుకొని ఈరోజు మనాలి వైపు వెళ్దాం. గుడ్ మార్నింగ్ అందరికీ. అందమైన స్పిటి వ్యాలీ కొండల నుంచి మీ తెలుగు ట్రావెలర్ హరీష్. పైన చూసుకుంటే మొత్తం మంచే. కిందికి రావడానికి జనవరి పడుతుంది. అవి జనవరి అయితే ఇక్కడ మొత్తం కనబడదు, అంత ఘోరంగా ఉంటుందంట. -20-30 degrees అట్లా ఉంటుందంట. ఇప్పుడు మనం చిచ్చం బ్రిడ్జ్ చూసుకొని చిచ్చం బ్రిడ్జ్ నుంచి వెళ్ళే మనాలి పోవాలి. ఆ మనాలి పోయే రూట్లో ఉంటుంది. ఏషియాలో ఉన్న అతి ఎత్తైన బ్రిడ్జ్ అది చూసుకొని పోదాం. ఇంకా ఒకప్పుడు స్పిటి వ్యాలీ రోడ్ అంతా ఇట్లనే ఉండు, ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఇటు మంచిగా ఉండు, కాకపోతే సింగిల్ రోడ్ ఉండు. ఇప్పుడు దీన్ని డబల్ చేస్తున్నారు. చల్లగా వస్తుంది. పొద్దున గ్లౌజ్ వేసుకోలేదు, వేసుకుందాం ఎక్కడ. ఇప్పుడు మనం ఉన్నాము ఏషియాలోనే అతి ఎత్తైన బ్రిడ్జ్, చిచ్చం బ్రిడ్జ్ దగ్గర. ఫస్ట్ టైం మన HF Deluxe 100cc ఏషియాలోని అతి ఎత్తైన బ్రిడ్జ్ని క్రాస్ చేయబోతున్నాం. ఒకప్పుడు ఇవన్నీ లేనే లేవు అసలు. ఫోటోలు ఫ్రీగా రోడ్ల మీద డ్యాన్సులు వేసిరంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు చిచ్చం బ్రిడ్జ్లో ఎంతమంది ఉన్నారో చూడండి. ఫుల్ జనాలు ఉన్నారు. కొద్ది లోతుండదు చిచ్చం బ్రిడ్జ్. ఓయ్ అమ్మో, మళ్ళీ టర్న్ కొడదాం. మనం పోవాల్సింది అటు సైడే కాబట్టి టర్న్ తీసుకుని పోతే అయిపోతుంది. ఇంకా చిచ్చం బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసిన. వెళ్ళాం. ఇంకా ఫోటోలు దిగుతున్నారు ఫ్రెండ్స్. డ్రైవ్ చేస్తున్న రోడ్లు నార్మల్ రోడ్లు కానే కాదు. ఇవి గాలి ఎక్కువ వచ్చినా కూడా బండలు పడతాయి, అట్లాంటి రోడ్ ఇది. పక్కన చూడండి మొత్తం నది అంతా తెల్ల పడిపోయింది మొత్తం. ఇవన్నీ బండలు పోయి ఎక్కడన్నా చూస్తే నేను ఒక బండి ఉంటే ఆ బండ కింద మొత్తం మట్టి అయింది, కానీ మిగతా అంతా పోయింది వర్షానికి. ఇదంతా చూడండి ఎట్లున్నాయి, మేకులు లెక్క అయిపోయినాయి మొత్తం. మీద ఒకవేళ బండలు ఉంటేనేమో పోతలేదు, బండలు లేకపోతే మాత్రం మొత్తం పోతుంది. చూడండి ఎట్లున్నాయో, పిరమిడ్ టైప్ భలే ఉన్నాయి కదా. ఎక్కడన్నా చూసినా ఒక బండి ఉంటే ఇక్కడ కరెక్ట్ టైంకి వచ్చింది బండి. చూడండి పైన బండి ఉంది, ఆ బండకి ఆడికే ఉంది, మిగతా అంతా ఉంది మట్టి. ఇక్కడ చూడండి ఎవరితో అన్న బండి మరి కింద పడ్డదా లేకపోతే రిపేర్ వచ్చిందా? దెబ్బ కింద పడ్డాడు, మనకి తీసి పక్క పడేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి నది ఎట్లుందో, సూపర్ ఉంది. క్యాటో 6 ఇక్కడ చూసుకుంటే మొలలు టైప్ ఉన్నాయి మొత్తం అంతా. బ్యూటిఫుల్ వ్యూ మొత్తం చూసుకుంటే. మంచు కొండలు, ఇటు ఇసుకతో నిండిన కొండలు. ఇవి గట్టి కొండలు కాదు, ఉత్తే. అంటే ఒకప్పుడు నది ఈ లెవెల్లో పోయింది కాబట్టి ఆ బండలు అక్కడ ఎట్లా పెట్టినా ఇక్కడ కూడా అట్నే పెట్టింది. పోను నది కిందికి పోయింది కాబట్టి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ వర్షం వస్తే లోపలికే పోతాయి మళ్ళీ. అందంతో పాటు చాలా భయంకరంగా ఉన్నాను.
ఒక్కొక్క దగ్గర నిన్న నిజంగా చెప్తున్నా హిక్కిం కొంగ మాత్రం ఘోరంగా భయమైంది నాకు. ఎందుకంటే ఈ రోడ్ ఎడ్జా ఇక అటే ఇక పడితే 2 కిలోమీటర్లు దొల్లుకుంటూ పోవడం, ఒకటిసారి పడ్డం ఏం లేదు కానీ దొల్లుకుంటూ పోవడమే, అంత ఘోరమైన రోడ్డు అది. గ్లౌజ్ వేసుకున్నా కూడా చలి పెడుతున్నానంటే నాకు తెలిసి వాడు డమ్మీ గ్లౌజులు ఇచ్చిండు. వాటర్ పోతున్నాయి, చలి పెడుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోండి, మొత్తం కళ్ళు చెదిరిపోయే చిత్రాలు, మొత్తం అంతా మంచుకొండే. చలో 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 చలో. రోడ్లు అయితే మొత్తం బేకార్ ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ ఫీజు అని ఇంకా 100 రూపాయలు తీసుకుంటున్నారు బండికి. నా బైక్ అయితే పెట్రోల్ అయితే దగ్గర పడ్డది, టెన్షన్ మొదలైంది నాకు. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు అయితే కనబడతలేవు. ఇంకా మనాలి 136 కిలోమీటర్ ఉంది. మనాలి పోతే పెట్రోల్ దొరుకుతుంది, కాకపోతే మనాలి దాకా పోకపోవచ్చు. స్పేర్ అయితే ఉంది 750 ml. ఒక 50 కిలోమీటర్లు, ఇది ఒక 50 కిలోమీటర్లు, ఒక 100 కిలోమీటర్ల వరకు అయితే ఏం కాదు. చూద్దాం, ఏది ఎక్స్పీరియన్స్ చేయాలంటే అది ఎక్స్పీరియన్స్ చేయడమే అంతే. ఇంకా ఏం బేకార్ రోడ్డు రా నాయన, కొంచెం కూడా మెయింటెనెన్స్ లేదు. ఓ అమ్మో, మొత్తం రోడ్ అంతా ఇట్లనే ఉంది. నేను బండే వెళ్ళలేకపోతున్నా. సుమో వస్తే నా బండే వెళ్తలేదు, అట్లాంటిది కారు ఆపోజిట్ వస్తే పరిస్థితి ఏంది? ఇక ముందుగానే హార్న్ కొట్టుకుంటూ రావాలి. పెట్రోల్ తక్కువ ఉందనంటే మళ్ళీ ఈ లో గేర్లో కూడా ఒకటి అవుతుంది ఇబ్బంది. ముందొచ్చింది నయమైంది. మొత్తం బ్లాస్టింగ్ అయితే రెడీ చేస్తున్నారు. ఇది బ్లాస్టింగ్ చేసిన తర్వాత కొన్ని గంటల వరకు అయితే ఈ రోడ్ అనేది ఓపెన్ అయితే ఉండదు. ఇది చూడండి, కొద్ది పెట్టలే బ్లాస్టింగ్, మొత్తం అన్నీ ప్యాకింగ్ చేసారు కానీ కనెక్షన్ చేయలేదు. మేబీ మరి నైట్ టైం బ్లాస్ట్ చేస్తారు, ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ సిద్ధం చేసారు బ్లాస్టింగ్ అంతా. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఐస్లకు వచ్చినాం. చూడండి ఎంత తెల్లగా ఉందో. నా బండికి తినిపిస్తా, తిను 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 తిను. తెల్లగా ఉంది. బాల్ లెక్క అయిపోయింది మొత్తం అంతా. ఐస్ ముట్టుకున్నా. ఒక్కసారి స్నో ఎక్స్పీరియన్స్ చేయాలని ఉన్నది, చూడాలి. ఇంకా రెడీ, 1 2 3. ఒక్కసారి చూడండి ఎక్కడికి వచ్చినామో. చలి మామూలుగా లేదు, ఘోరంగా ఉంది చలి. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే చంద్రతాల్ లేక్. చలో ఇంకా వెళ్ళిపోదాం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసిన, వెళ్ళిపోదాం. బైక్ పార్క్ చేసి ఒక 1/2 కిలోమీటర్ పోతే చంద్రతాల్ లేక్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఈ చంద్రతాల్ లేక్ అట్లా గ్రాస్ ఎంత మంచిగా ఉందంటే చాలా నీట్గా ఉంది. చంద్రతాల్ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. శ్వాస కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే మళ్ళీ ఇంకా చలి మాట్లాడస్తలేదు. ఇంకా దగ్గర పడ్డాం ఇంకా చంద్రతాల్ లేక్కి. ఫైనల్గా అయితే చంద్రతాల్ లేక్ వచ్చినాం. చాలా చల్లగా ఉంది వెదర్ అయితే. ఫైనల్గా అయితే చంద్రతాల్ లేక్ రీచ్ అయిపోయినా. మొత్తం ఫేస్ అంతా దుమ్మే. ఎంత దుమ్ము అంటే చూడండి, చెయ్యి పెడితే చెయ్యి రెడ్గా అయిపోయింది. మొత్తం ఐస్ వాటరే ఇక్కడ మొత్తం అంతా. ఘోరమైన డిఫికల్ట్ జర్నీ ఇది. అసలు నోరు తిరగట్లేదు చలికి. కొంచెం మెల్లగా పోతే ఏమవుతుందో
చూడండి చుట్టూ మంచు కొండలు. ఇంకా మన పక్కనే మంచు అక్కడక్కడ గడ్డలు ఉన్నాయి ఇంకా కరగనివి, అవన్నీ అట్లనే ఉన్నాయి. రోడ్డు వేస్తే బాగుండు, కచ్చా రోడ్డు. బండి ఖరాబు, మైలేజ్ రాదు, అసలే పెట్రోల్ లేదు, ఏమవుతుంది ఏం లేదు. అందరినీ ఎవరు బండ్లు వస్తారో వాళ్ళందరినీ అడుగుతూ ఉంటా, మనిషి పావు లీటర్ అడుగుతూ ఉంటా. ఈ వాటర్ అన్నీ ఐస్ కట్టుకొచ్చే వాటరే. అమ్మ ముక్కు కారుతుంది చల్లదనానికి. పక్కన చూసుకోండి మంచుగడ్డ ఎట్లుందో వైట్గా, ఫ్రెష్. అందుకే దానికి దుమ్ము ఏం లేదు, నైట్ అయినట్టుంది. పక్కన అన్న ఏందన్నా నువ్వు అంత స్లో అవుతాను, ఇట్లా అవుతానా, కింద పడతానా నేను, నువ్వు ఏవాటి సైడ్ అనా నేను పోతా. థ్యాంక్ యూ అన్నా. అమ్మో రోడ్డు మామూలుగా లేదు, మన నుంచి స్పీడ్ రోడే ఘోరంగా ఉంది. అమ్మా అమ్మో మొక్కు. ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ టైం ఇంత చల్ల ఉంటే ఇక మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది నా సామి రాంగా. మొత్తం వణుకులే కావచ్చు. నేను లోపల స్వెటర్ వేసిన, స్వెటర్ మీద రైడింగ్ జాకెట్ వేసిన. ఇట్లాంటి రోడ్లలో చూడండి కేక్ కూల్ కేక్ ఎవరికి కావాలి. బెడ్ లెక్క ఉంది. అరే కుమార్ రారా రే, ఫుల్ ఉన్నాయి రే మేకలు. भैया ये बकरी का कितना होता, बकरी कितना होता? 300 केजी 300 केजी अंट लाइव. అన్న దగ్గర గన్ ఉన్నది. आपको पास गन है. ఆయనకి ఇట్లా అడవి జంతువులు వస్తే భయపెట్టడానికి. ఇంట్లో లేపర్డ్స్ ఉంటాయి అందుకే. సేమ్ మటన్ అయితే అన్ని చోట్ల ఒకటే రేట్ ఉంది. ఎక్కడికి దేశంలో ఎక్కడికి పోయినా కూడా సేమ్ రేట్. 600 రూపీస్ కేజీ ఉంది మీట్ అయితే. ఎందుకంటే చెప్తున్నారు ఇక్కడ మొత్తం ఇవి అంటే మంచి అన్నీ మంచి చెట్లను తింటాయి, కొండలు ఎక్కుతాయి, అంత షార్ప్ ఉన్నాయి మేకలు ఇవి. కాబట్టి ఓ షట్. బోర్డు ఊడిపోయింది మొత్తం, ఇవన్నీ తెగిపోయినాయి. నిజంగా చెప్తున్నా, మనాలి టు కాజా చంద్రతాల్ ఈ జర్నీ అనేది అడ్వెంచరబుల్, హారబుల్. మామూలుగా లేదు జర్నీ ఇది. ఇట్లాంటి ఎన్ని దాటినామో. నీళ్ళు చూడండి క్రిస్టల్ క్లియర్, ఏ ఉన్నా కింద కనబడతాయి, అంత క్లియర్గా ఉన్నాయి. అట్లాంటి వాటికైనా కూడా బైక్ టెక్నిక్గా దాటియాలి. ఒక వెహికల్ పోయేటప్పుడు ఇంకో వెహికల్ వస్తే కథమే, అంత ఘోరంగా ఉన్నది రోడ్డు ఇది. దుమ్ము చూడండి ఎట్లా లేస్తుందో. అసలు ఈ బండ గట్టి బండ కాదు, లూజ్ బండ, ఉత్తగానే పడిపోతూ ఉంటుంది. చాలా డేంజర్ ఇది. ఇట్లా పొరలు ఏది మన చికెన్ పీస్లో పొరలు ఉంటాయి కదా, అట్లనే ఉన్నాయి బండలు. అమ్మ నడుము పోతుంది, మామూలు టార్చర్ కాదు నాయన. ఓ జర్నీ మామూలుగా లేదు జర్నీ. చూడండి ఇక్కడ ఆల్రెడీ పడిపోయి ఉంది చిన్న బండలు. మనాలి రీచ్ అయితే 6 రోజులు ఎట్లుంటుంది. ఈ 15 రోజులు 20 రోజులు నా బతికి ఇంతే. ఇంకా నడుము డ్యామేజ్, బండి డ్యామేజ్.
మొత్తం మీరు దుమ్మునే మింగడం, దుమ్మునే తినడం, దుమ్మే తాగడం అన్నీ అవుతుంది. ఇంకా మొత్తం దుమ్మే ఈరోజు. ఈ చంద్రతాల్ లేక్ ఏందో కానీ అసలు ఒకటి గమనించండి, కాజా నుంచి వెళ్ళి మనాలి వరకు ఒక్క పెట్రోల్ బంక్ కూడా లేదు. చాలా ఇబ్బంది పెట్రోల్కి. ఒక అన్న ఇచ్చిండు 2.5 లీటర్ ఏమో ఇచ్చిండు. డబ్బులు వద్దన్నాడు. అన్న తీసుకో అన్న అని రిక్వెస్ట్ చేసినాక అక్కడికి 200 తీసుకున్నాడు. ఆ క్యాన్ కూడా నాకే ఇచ్చిండు. తమ్ముడు నువ్వు బాగా పెద్ద ట్రిప్ పోతున్నావు కదా, నీకు యూజ్ అవుతుంది, ఇది వాడుకో అని చెప్పేసి ఇచ్చిండు. మనం ఎప్పుడూ అలర్ట్గానే ఉంటాం. కాకపోతే ఏమైందని అంటే ఈరోజు అసలు ఒక్క పెట్రోల్ బంక్ కూడా, పొద్దు నుంచి ఒక పెట్రోల్ బంక్ కూడా దొరకలేదు. అది ప్రాబ్లం. ఇక ఈ హిమాచల్ ప్రదేశ్లో కాజాలో ఉంటే మళ్ళీ మనాలిలో చూసుకోండి దాదాపు చాలా టైం పడుతుంది. ఇక్కడ కిలోమీటర్స్ లెక్క పెట్టుకోవద్దు, హవర్స్ లెక్క పెట్టుకోవాలి. మన ఇంజన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్స్ ఉంటే 4 అవర్స్, మన 4 అవర్స్ 5 అవర్స్ మన ఇంజన్ కంటిన్యూస్గా రన్నింగ్ ఉండాల్సిందే. ఎంత పెట్రోల్ కావాలో ఆలోచించండి. ఇంకా ఇక్కడ కిలోమీటర్స్ కాదు, ఇంకా హవర్స్ లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి దుమ్ము ఎంత లెవెల్లో లేస్తుంది దుమ్ము. ఒక్క లొకేషన్ చూడడానికి ఉన్న ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇగో కొంచెం మిస్ అయినా కూడా ఈ మీద నుంచి రాళ్ళు వస్తూనే ఉంటాయి. రోడ్డు ఎట్లుందో చూడండి. ఓరు రే వెనుకకు రాకరా రే, అసలు నేను వెనుకకు పోలేను, నువ్వు పోయినట్టు. ఓ మొత్తం రాళ్ళు రప్పలు చూడండి ఎట్లుందో రోడ్డు. అసలు ఇంత పెద్ద ట్రావెలర్ బస్సుల్ని అలో చేసినప్పుడు అవి పోనప్పుడు ఎందుకు చూడండి, ఇటు కింద పడితే నా పరిస్థితి ఏందో. చూడండి ఇదైతే ఘోరంగా లాస్ట్ పెట్టిండు, మంచిగా పెట్టిండు. డ్రైవింగ్ అయితే చాలా గ్యాప్ ఇచ్చిండు. ఇక ఇయ్యాలనే మనకు పెట్రోల్ ఇచ్చింది, దొరకడు కావచ్చు అనుకున్నా. అన్న ఇక్కడ వచ్చి ఆయిల్ ముందు అక్కడ క్యాన్ ఉండే తీసిచ్చిండు, క్యాన్ కూడా నాకే ఇచ్చిండు. థ్యాంక్ యూ భయ్యా. ठीक है भैया, तो मनाली चल रहे हैं। हाँ मनाली। అన్ననే ఎక్కడ మిస్ అవుతారా అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరెవరో పెట్రోల్ ఇచ్చినా దాదాపు అందరూ చూపించుకున్నా. నాకు పెట్రోల్ ఎవరు సాయం చేసిరో చూపించాలి కదా. దేవుడు ఒకటే దెబ్బ ప్యాకేజ్ అన్నట్టు. నేను అందరికి పావు లీటర్ పెట్రోల్ ఇచ్చిన, ఒకటేసారి నాకు 3 లీటర్లు ఇచ్చినట్టు దేవుడు. వాళ్ళకి అవసరం లేదు పెట్రోల్. ఎందుకంటే ఆ అన్న వాళ్ళ దాంట్లో ఫ్యూల్ ట్యాంక్లో ఫస్ట్ చూసిన ఆఫ్ ఉండే, ఇటు ఒక 3 లీటర్ అటు ఒక లీటర్ 6 లీటర్ ఉండే. ఇట్లా హాఫ్ లీటర్తో వాళ్ళు మనాలి పోతారు. ఎక్కడికి పోతారు అన్న అడిగిన, మనాలి అన్న నాకు కొంచెం పెట్రోల్ ఇవ్వండి, లేదన్నా మళ్ళీ మనాలి అంటే అక్కడ పోలీసులు కూడా అడిగిన, ఇక్కడ దొరుకుతుంది సార్ పెట్రోల్ అంటే. ఇక్కడ దొరకదు, మనాలి రాక అన్నారు. మనాలి అన్న దగ్గర ఉంది, 95 కిలోమీటర్స్ ఉన్నది. అక్కడ రాక నా బండి 100% రా అని నాకు అర్థమైంది. ఇక అడగన్నా అద్దా అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న పెట్రోల్ అడిగితే కరెక్ట్ కాదనిపించింది. కాకపోతే అడగకపోతే మన తప్పు కాదు, అడగాలి. ఇస్తారా ఇయ్యరా, అది దొరుకుతుందా తర్వాత సంగతి. అడగనైతే అడగాలి అన్న కాన్సెప్ట్లో అడిగిన. అడిగితే దానికి ప్రాబ్లం ఉండదు, ఇప్పుడు తీసుకో, అవసరం అయితే ఇంకో క్యాన్ తీసుకో అంటారు. నాకు మంచిగా అనిపించింది, తీసుకున్నా. ఒక దాదాపు గాలి ఫుల్ వస్తుంది, ఇట్లా చేయటం పెట్టి ఇట్లా మొత్తం ఇట్లా ఒకటేసారి లోపల పెట్టేసిన. దాదాపు పావు లీటర్ కన్నా ఎక్కువ పెట్రోల్ పోయింది. లేకపోతే పోయే రాదు. ఇప్పుడు మనం ఇట్లా పోసిన కొద్దీ గాలికి పోతూ ఉంటుంది ఇట్లా. అబ్బా ఈ రోడ్ చంపి చెవులు మూస్తుంది నన్ను అయితే. అబ్బా టార్చర్ అవుతుంది ఈ రోడ్స్ అలాగుండా. ఏం రోడ్ రా నాయన, ఛీ. లైఫ్లో ఎప్పుడు తీసుకొని దుమ్మి అలా తీసుకున్నా ఈ దిక్కుమాల రోడ్లో. అమ్మయ్యా కొంచెం గ్యాప్ అయితే దొరికింది. ఎంత రిస్క్ చూడండి రోడ్డు. ఇటు మిస్ అయితే ఇటే. ఇక
కార్లు వెనక పోతేనేమో మొత్తం దుమ్ము మింగాలి, కార్లకు సైడ్ కొడదామని అంటేనేమో ఇంత రిస్క్. ఇప్పుడు ఉంది టాస్క్, ఈ వాటర్ పాసెస్ దాటాలి. ఓ అమ్మ ఎన్ని వేయాల్సి వస్తుంది ఈ జర్నీలా. అమ్మా దాటేసిన అమ్మా, ఎన్ని అడ్వెంచర్లు చేయాల్సి వస్తుంది ఈ ట్రిప్లో నాయన. ఈ రోడ్డు మొత్తం మట్టితో కూరుకపోతే ఎట్లా చేసిరు చూడండి. ఇందులో నుంచి మొత్తం తవ్వీరు, మొత్తం కూలిపోయింది అన్నట్టు మొత్తం రోడ్డు వానకి. ఇగో ఇదంతా చూడండి కొట్టుకొచ్చింది పై నుంచి వెళ్ళి. ఫైనల్గా అయితే మనాలి రీచ్ అయినా. అబ్బా స్పిటి వ్యాలీ అరాచకం. ఈ 58 రోజుల్లో ఈ రోజు అనుభవించినంత నరకం ఎప్పుడు అనుభవించలే. చల్లటి గాలి, వర్షం, కింద నుంచి వాటర్ పోయే పాసెస్ అవన్నీ క్రాస్ చేసుకుంటూ మొత్తం అసలు వీడియో తీద్దామంటే పాసిబుల్ కాలేదు. ఎందుకంటే అట్లా వర్షం, చేతులు మొత్తం దగ్గర రాలే. ఒక దగ్గర మొత్తం ఇట్లా పొయ్యి మీద పెట్టేసిన చెయ్యి మొత్తం మండిపోయింది. అంత ఇబ్బంది పడ్డా. ఫైనల్గా అయితే మనాలి రీచ్ అయిపోయినా. మనాలిలో ఒక హోమ్ స్టేలో అయితే డార్మెటరీ ఇట్లా తీసుకున్నా, 600 రూపాయలు. అసలు తీస్తే బాగుండు వీడియో అనిపించింది. కాకపోతే ఏంటంటే గోప్రో స్టోరేజ్ లేదు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెట్టడానికి కూడా వాటర్లో పాసిబిలిటీ లేదు. మొత్తానికైతే ఈ రోజు అనుభవించిన నరకం అయితే ఈ 58 రోజుల్లో ఎప్పుడు అనుభవించలే. డేంజరస్ రోడ్డు, దుమ్ము కావాల్సినంత, బురద కావాల్సినంత, వర్షం కావాల్సినంత, ఐస్ కావాల్సినంత అన్నీ అనుభవించిన ఈరోజు అయితే. అమ్మ రేపటి నుంచి లే సర్క్యూట్కి అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఈరోజు అయితే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో ఎవరెవరికి నచ్చిందో వాళ్ళు లైక్ చేయండి. స్పిటి వ్యాలీ రావాలనుకుంటే మాత్రం ఒక 2 years తర్వాత రండి, ఇప్పుడే రాకండి. ఎందుకంటే రోడ్డు ఇప్పుడే అవుతున్నాయి. నడుము నొప్పి అయితే మామూలుగా లేదు, ఇంకా పడుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. జై హింద్, జై భారత్.